హలో అండి విజ్ఞాన్ గారు. ఒకరి సినిమాలని ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందులా ఎవరి సినిమాలు వాళ్ళదే, ఎవరి దారి వాళ్ళది అన్నట్టు లేదు. పెద్ద పెద్ద సినిమాలు కూడా వాళ్ళ కో స్టార్స్ వచ్చి లైక్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చిన్న హీరోలను కూడా పెద్ద హీరోలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. అది చెప్పాలంటే మంచి పరిణామమే. రైట్. సో అందులో భాగంగానే ఈరోజు ఆర్ రేపో 'వినరో భాగ్యము' మూవీకి ఒక గెస్ట్ అపియరెన్స్లో అఖిల్ రాకపోతున్నారు అంటూ ఒక వార్త వస్తుంది. నిజమేనా? వాస్తవం ఉందా? వినరో భాగ్యము విష్ణు కథ మూవీకి అఖిల్ గారి గెస్ట్ అని చెప్పేసి వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేస్తే ఆన్లైన్లో వార్తని చక్కర్లు పట్టింది. బట్ అఖిల్ రాకూడదా? తప్పేంటి? ఆయన కూడా హీరోనే కదా. మా అబ్బాయికి కూడా ఏజెంట్ ప్రమోషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మొన్న రీసెంట్గా సాయి ధరమ్ తేజ కూడా వెళ్ళారు. ఇటీవల అంటే ఒకప్పుడు పెద్ద స్టార్ హీరోలే, మెగాస్టార్ గారే, వెంకటేష్ గారే, బాలయ్య గారే, ఇలా రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళు మాత్రమే వచ్చి ప్రమోషన్స్కి రావాలి అనే ఏం లేదు. కొన్ని హీరోలు కూడా అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ, ఇంకో దానికి విశ్వక్ సేన్, ఇంకో దానికి వీళ్ళు, అట్లా అందరూ అటు ఇటు వెళ్తూ ఉంటే బాగుంటుంది. వీళ్ళకి కూడా బూస్టప్ ఉంటుంది, వాళ్ళకి కూడా బూస్టప్ ఉంటుంది. అందరూ సమతుల్యంగా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు అఖిల్ సినిమాకి ఏజెంట్ మూవీకి అయితే ఆయనకు కూడా కొంచెం ప్రమోషన్స్ అవసరమే. అండ్ వీళ్ళకి కూడా ప్రమోషన్స్ అవసరమే. కాకపోతే ఇక్కడ కొత్త కోణం ఏంటంటే అందరూ ఆలోచించేది, అల్లు అరవింద్ గారు ఇంతకుముందు నందమూరి ఫ్యామిలీ మీద ఫుల్ ఫోకస్ చేశారు. వాళ్ళతో సన్నిహిత్యం పెంచుకున్నారు. అంతా ఓకే అనిపించింది. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టేశారు. అంటే వాళ్ళతో పెంచుకొని నెక్స్ట్ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని బాగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈయనని పిలిచారు. నెక్స్ట్ ఏదో ఫంక్షన్కి చైతుని పిలుస్తారు. అలాగే చిరంజీవి గారికి బెస్ట్ ఫ్రెండ్ అని నాగార్జున గారిని కూడా వీళ్ళు లాగుతారు. లాగిన తర్వాత ఇక అంతే, ఇక నెక్స్ట్ వాళ్ళతో బాగా సన్నిహితం చేసి వాళ్ళతో ఒక పెద్ద పెద్ద షోస్ చేసేసి ఆహాని ఇంకోలాగా డెవలప్ చేసేసి ఈ విధంగా ఉంచేస్తారు. బట్ చిరంజీవి గారినే పిలవరు. అందరినీ, ఇండస్ట్రీ మొత్తాన్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి గారిని ఒంటరిగా చేస్తున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది. అంటే చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది కదా. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆహాలో అన్ని సినిమాలకి ప్రమోషన్స్కి దొరికిన స్పేస్ వాల్తేరు వీరయ్యకి దొరకలేదా? ఒక్క షో దొరకలేదా వాల్తేరు వీరయ్యని ప్రమోట్ చేయడానికి? సరే, వీరసింహారెడ్డి అంటే హోస్ట్ యొక్క సొంత సినిమా కాబట్టి ప్రమోట్ చేసుకున్నారు అన్స్టాపబుల్ 2లో. సరే, చిరంజీవి గారు అన్స్టాపబుల్ 2కి రాలేదేమో, నేను పిలిస్తే ఇంటర్వ్యూకి రావాలి, నేను ప్రమోట్ చూడు అన్నట్టుగా టిట్ ఫర్ టాట్ వ్యవహరించేసరికి ఏంటో నచ్చల. అండ్ ఈవెన్ ఆయన కూడా వీళ్ళకి పిలిస్తే పోకుండా వేరే వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళడం చూసేసరికి వీళ్ళకి కొంచెం పెద్ద విరుపులాగా అనిపించింది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు అల్లు అరవింద్ గారికి ఎలాగో సురేష్ బాబు గారు మంచి క్లోజ్ ఫ్రెండ్, అది ఆల్రెడీ మనము అదే ఇదే అన్స్టాపబుల్ వేదిక మీదుగా చూసాం వాళ్ళిద్దరు కలిసి. జనరల్గా చిరంజీవి గారు అల్లు అరవింద్ గారి మధ్య మంచి సన్నిహితం ఉంటుంది. బావ బామర్దులు ఇద్దరు ఒకే కుటుంబీకుల్లా ఉంటూ ఉంటారనేసి ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకుంటూ ఇండస్ట్రీలో ఇంతవరకు వచ్చారు అనేది అందరూ చెప్తున్న మాటే. బట్ వాళ్ళిద్దరికి ఇప్పుడు చెడిందా అనే వార్త కూడా వస్తుంది. చెడిందంటారా? ఎక్కడో చెడింది. ఎందుకంటున్నారంటే అంత పెద్ద ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఇంటర్వ్యూ చేయడానికో వాళ్ళతో ప్రమోషన్ చేయడానికో ఒక్క ఇది దొరకలేదా ఎక్కడైనా సరే? అసలు అది చూసుకుంటేనే కొంచెం. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇటీవల ఆ టైంలో వీళ్ళు అల్లు స్టూడియోస్ ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు ఆయన లీవ్ పెట్టవచ్చు, కానీ ఆ రోజే ఏం చేశారంటే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్ళాడు. అయినా సరే ఖచ్చితంగా రావాలి కాబట్టి ఒక గంట అలా వచ్చి వెళ్ళాడు అనమాట. ఆ గంట టైంలో కూడా స్టేజ్ మీద చిరంజీవిని చేయబట్టుకొని పక్కకు లాగాడు. ఎవరు? రామ్ చరణ్ తేజ. ఆ విజువల్స్ అన్నీ ఉంటాయి. సో ఇట్లా చూసుకుంటే అండ్ వీళ్ళు చెప్పుకుంటారు మాకు ఎలాంటి ఇది లేదు, ఎలాంటి ఇది లేదు అంటూనే ఉంటారు. కానీ గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయితేనేమో ఆయన కలెక్షన్స్కి కాంతారం తెచ్చి అడ్డేసాడు. నెక్స్ట్ మొన్న కూడా మాలికాపురంతోనే అడ్డేయడానికి ట్రై చేస్తే అవ్వాల, బట్ దిల్ రాజుతో మొత్తం పద్మవ్యూహం చేయించాడు. సో అట్లా చూసుకున్నాక కూడా ఏదేమైనా బయటికి అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వీళ్ళు మాత్రం నోరి పట్ల అంతే. అదేంటో
ఆ విధంగా ఉండిపోయింది. బట్ బయటికి అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. జనరల్గా బన్నీకి చిరంజీవి గారికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. సో కొడుకుని సపోర్ట్ చేయడం కోసం లేకపోతే కొడుకు గ్రాఫ్ పెంచుకోవడం కోసము కొంచెం అల్లు అరవింద్ గారు ఇట్లా బిహేవ్ చేస్తున్నారేమో అనేది కూడా వార్త. చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికే ఉంది. సో అది పిల్లల మీద పడిందా? పిల్లల్ని కలిసి నటిస్తే మా దగ్గర అదేం లేదు అనేది ప్రొజెక్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా వీళ్ళిద్దరు కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్పాలో ఆయన నిరికించడమో, లేకపోతే ఈయన సినిమాలో ఈయన నిరికించడమో, లేకపోతే ఇద్దరిని కలిపి ఒక కొత్త సినిమా తీయడమో, ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారు. అంతే తప్పితే అంటే మా దగ్గర ఏమీ లేవు, గొడవలు ఏమి లేవు అని చెప్పుకోవడానికి అంతే. బట్ ఈయన ఎపిసోడ్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఎపిసోడ్లో వీళ్ళకి సేఫ్ సైడ్గా మంచిగా అల్లుళ్ళు దొరికారు హ్యాపీగా. వాళ్ళ ఫంక్షన్లోకి వీళ్ళని తీసుకెళ్ళి, వీళ్ళ ఫంక్షన్లో వాళ్ళని తీసుకెళ్ళడానికి. అంతేగాని అల్లు అర్జున్ ఎందుకు పెట్టకూడదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర? ఆ చెప్పను బ్రదర్ దగ్గర నుంచేగా వీళ్ళకి ఇది ఎంత అయింది. ఒకవేళ గెస్ట్గా ఆయన్ని పిలిస్తే వీళ్ళకి ఏం లేవు అనుకుంటాం. జనరల్గా ఆహా ప్రోగ్రామే వీళ్ళ మీద ఎలాంటివి ఏం లేవు అని దులుపుకునే ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి కూడా. చంద్రబాబు నాయుడు గారినేమో ఎన్టీఆర్ మీద ఏమీ లేదని దులిపేశారు. నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడేమో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఏమీ లేదని దులిపేశారు. అలాగే ఒక్కొక్కరి మీద ఒకటి, ప్రభాస్ గారి పెళ్ళను, ఇటు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళను, ఇట్లా రకరకాలుగా అన్ని దులుపుకుంటూ వచ్చినప్పుడు అల్లు అర్జున్కి వీళ్ళ ఫ్యామిలీకి ఏదో ఉంది అనేది క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దాన్ని దులుపొచ్చుగా. ఆ దులుపుతారనే భయంతోనే ఎక్కడ ఇబ్బంది పెడతారనే చిరంజీవి గారు రాకుండా ఆ షోని తప్పించుకున్నారు. ఖచ్చితంగా అడుగుతారని తెలుసు కావాలని. బట్ ఇప్పుడు ఏంటంటే అల్లు అరవింద్ గారి వ్యూహం ఎలా తెలుస్తుందంటే అందరినీ కలుపుకుంటున్నారు, అందరితోనూ సన్నిహితంగా వెళ్తున్నారు. ఓన్లీ రామ్ చరణ్ తేజ, చిరంజీవి తప్ప, వీళ్ళు తప్ప ఒక ఫంక్షన్లు అయితే కలిసి చేసుకుంటున్నారు. రాఖీ పండగకి, ఆ పండగకి, ఈ పండగకి ఫోటోలు పెట్టుకుంటున్నారు, హ్యాలోవిన్లు గీలోవిన్లు అని చేసుకుంటున్నారు, క్రిస్మస్ అని. ఓకే, అంతవరకు వీఆర్ హ్యాపీ. బట్ లోపల చూసుకుంటే మాత్రం అండ్ అల్లు అర్జున్ కూడా మా బ్యాక్గ్రౌండ్ అల్లు అని కొట్టోసినట్టు చెప్పాడు. మళ్ళీ మైక్ ఇస్తే మెగా అభిమానులకి, నా ఆర్మీకి థ్యాంక్స్ వచ్చినందుకు అనడం, అంటే విడదీసి జనరల్ గా అల్లు అరవింద్ జనరల్ గా చెప్పాలంటే బన్నీని కూడా మెగా ఫ్యామిలీలోనే కౌంట్ చేస్తూ ఉంటారు అభిమానులు. బట్ ఇప్పుడు చెప్పారు లేదు మావి టూ సెపరేట్ వేస్ అన్నట్టు. అలా మళ్ళీ ఇంకోటి, రానా ఫ్యామిలీకి స్టూడియోలు ఉన్నాయి, కిరణ్ ఫ్యామిలీకి స్టూడియోలు ఉన్నాయి, మేము స్టూడియోలు కట్టుకుంటాను, మొన్న అల్లు స్టూడియోలు వీళ్ళు కూడా పెట్టేసుకున్నారు. చిరంజీవి గారికి అంటే స్థలాలు ఉన్నాయి, స్టూడియోలే, బట్ పేరుగా ఈ చిరంజీవి స్టూడియోస్ లాగా పేరు లేదు అంతే తప్పితే. స్టూడియోలు ఉన్నాయి కోకపేట దగ్గర, ఇప్పటికీ ఆ సినిమాలు నడుస్తూ ఉంటాయి, అక్కడ కూడా సెటిలైజ్ చేస్తారు. పర్టికులర్గా ఇదొక స్టూడియో అనేది లేదు. సో వీళ్ళకి అందరికి అంటే ఎన్టీఆర్ బాలకృష్ణ గారికి కూడా స్టూడియోలు ఉన్నాయి, రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియో. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరికైతే స్టూడియోలు ఉన్నాయో మేమే ఇండస్ట్రీకి పెద్ద దిక్కులము, అంటే మేము అందరం ఒకటే అన్నట్టుగా ఈయన అందరినీ కలుపుకుంటూ పోతున్నారు అల్లు అరవింద్ గారు. ఆ క్రమంలోనే ఇప్పుడు బీజం పడింది, ఫస్ట్ పిల్లోని లాగారు, ఆ తర్వాత నెక్స్ట్ నాగ చైతన్యం తీసుకొస్తారు. అలా రానా గీనా వీళ్ళ ఫ్యామిలీ సంబంధాలు స్లోగా నాగార్జున గారు కూడా ఆహాలో ఏదో ఒక షో చేసేసారు అనుకోండి, సింపుల్ గా సరిపోతుంది, బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా చిరంజీవి గారు ఒకరే ఒంటరి అయిపోతారు. ఆ నలుగురిలో నుంచి ఒంటరి చేస్తున్నారు అంతే. ఆ వ్యూహం కనబడుతూనే ఉంది, ప్రత్యక్షంగా కనబడుతుంది, పరోక్షంగా కూడా కనబడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.